మాట్లాడడానికి కూడా క్యారెట్ లేదు. దయచేసి వాళ్ళ ఫ్యామిలీని వదిలేండి. ఇంక మేము పచ్చళ్ళు అమ్మం కూడా. చాలా మంది వేరే మహిళల్ని నేను చూసాను అనమాట. వేర్లు కూడా చాలా మంది అలైక్య వాళ్ళకైతే సపోర్ట్ చేస్తున్నారు అనమాట. ఇక వదిలే కాదు, రావణన్న పాపం తప్పు చేశారు, తప్పు అయిపోయింది అనమాట. అలైక్య ముందుకొచ్చి సారీ చెప్పింది, చెల్లి ముందుకొచ్చి సారీ చెప్పింది, అక్క ముందుకు సారీ చెప్పింది, ముగ్గురు అక్క చెల్లెలు కూడా అపాలజీస్ తెలియజేశారు. ఇంకా ఏంటంటే ఈ పికిల్స్ బిజినెస్ కూడా క్లోజ్ చేశారు. ఇంకేం కావాలి రావణన్న నీకు, ఎందుకు వాళ్ళని ఎలా సాగొడుతున్నావు అని చెప్పి నాకైతే చాలామంది మెసేజ్లు చేస్తున్నారు. నేను పోరాడేదే మీకోసం, అది మీరు గుర్తిస్తే చాలన్నమాట. ఎవడైనా బూతులు మాట్లాడితే నేను ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాను. ఉదాహరణకి విన్నారు కదా, నా అన్వేషణ అని కూడా నేను ఇదే రకంగా క్వశ్చన్ చేశాను. విఆర్ రాజాకి తనకి ఏదో లొల్లైంది, లొల్లైనప్పుడు విఆర్ రాజా అని తిట్టు, నువ్వు ఏదేం చేయకని ఇంట్లో ఆడవాళ్ళని లాగుతుంది నా అన్వేషణ తర్వాత తను బూతులు బంద్ చేసిండు. మీరు రీసెంట్గా బెట్టింగ్ మీద అప్లోడ్ అయినటువంటి వీడియోలు చూసుకోండి, బూతులు మాట్లాడలా. తను బూతులు బంద్ చేయడానికి నేను ఖచ్చితంగా కారణం, 100% కారణం. నీ మాట ఏనాడంటే ఎన్నర్ నా మాట, నా కామెంట్ కూడా పెట్టింది అనమాట. ఆ వీడియో తర్వాతే తనైతే బూతులు మాట్లాడలేదు అనేటటువంటిది 100% రియాలిటీ. సో నేను పోరాడేది తప్పు రేటో కానీ నాకు నచ్చంది ఒకటే భయ్యా, ఇంట్లో ఆడవాళ్ళని తిరిగి నేను తట్టుకోలేను. ఇది మట్టికి ట్రూత్ అనమాట. ఎవరినైనా కానీ వాడెవడో అమ్మని తిరిగితే నీకెందుకురా రావనగా అంటే ఎవడమ్మైనా అమ్మే. ఇప్పుడు మీరు నీ అమ్మ నా అమ్మ నేను అట్టు అనుకోను అనమాట. అందరికి అమ్మ ఒకటే అనమాట, ఆమె భరతమాత. ఇప్పుడు నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయితో ఒకటే, నా అమ్మాయి నేను అసలు అనుకోను. మా సబ్స్క్రైబర్స్ కూడా నా ఫ్యామిలీతో సమానం. సో మనందరికీ అమ్మ, ఎవరు అమ్మైనా అమ్మే అనేటటువంటిది నా ఫీలింగ్ అనమాట. సో నాకు రిక్వెస్ట్లు పెట్టడం వల్ల, నాకు మెసేజ్లు చేయడం వల్ల నేను ఈ విధంగా అయితే వెబ్ సిరీస్ లాగా వీడియోలు అయితే కంటిన్యూ చేసినాను అనమాట. నాకు తెలిసి ఇది లాస్ట్ వీడియో, ఇది లాంగ్ వీడియోలో ఇక వాళ్ళ గెలకూడదని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. నాకు బోల్డ్ కంటెంట్ ఉంది. రేపు పెద్ద ఫస్ట్ షాట్ వస్తుంది రామ్ చరణ్ది, దానికి చేయాలి. అసలు దానికి సంబంధించి ఇలా వీడియో చేయమని చెప్పి చాలా రిక్వెస్ట్లు వచ్చినాయి అనమాట. రావణన్న అసలు ఈ పికిల్స్ వాళ్ళ మీద పడి అసలు కంటెంట్ని మిస్ఫైర్ చేస్తుండు, అసలు కంటెంట్ని వదిలేస్తున్నాడు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. నాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్స్ ఏంటి అనేటటువంటిది చూడండి. ముందైతే మా సబ్స్క్రైబర్స్కి ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటంటే ఆ ముగ్గురిని ఇచ్చి ఈ తిట్టినోడికి పెళ్లి చేయాలి అని చెప్పి ఒకళ్ళు చెప్తున్నారు. ఇంకొకళ్ళు ఏంటంటే వెళ్ళి పాష్ పని చేసుకోవాలని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే పాష్ పని కూడా చాలా తేలిగ్గా తీసేసింది అనమాట. పాష్ పని అంటే అదేం పెద్ద లంజ పని కాదు, అది మంచి పని. పాష్ పని అంటే ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో ఒక 70% పీపుల్ చేసేదాన్ని అనమాట. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకేంటంటే ఇండ్లలో బొచ్చలు కడగడానికి, అన్నం వండడానికి, ఇల్లు వండడానికి పాపం తీరుకుండదు. దానికోసం వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది పని మనుషులను అయితే హైర్ చేసుకుంటారు. వాళ్ళు ఇలా స్థానంలో వెళ్ళి పని చేస్తారు, అదే పాష్ పని. సో పాష్ పని చేసే వాళ్ళందరినీ కూడా తీసి పడేసినట్టు మాట్లాడింది. ఇంకేంటంటే కెరియర్లో సెటిల్ కావాలి అని చెప్పి కారు కోతలు అయితే కూర్చుంది. ఇప్పుడు ఒక ఆడియో మీరు వినండి, ఎంత యాటిట్యూడ్తో మాట్లాడుతుంది, ఎంత పొగరుతో మాట్లాడుతుంది, ఎంత దిగజారి మాట్లాడుతుంది, ఎంత బలుపుతో మాట్లాడుతుంది అనేటటువంటి మీరు చూడండి. ఇవాళ చెప్పినటువంటి సారీ చూడండి. ఏమైనా మ్యాచ్ ఉందా, ఏమైనా సంబంధం ఉందా? అక్కడేమో జయ్యని లేపింది యాటిట్యూడ్, ఇక్కడేమో యాటిట్యూడ్ ఏదో అట్ట డల్గా ఉండాలి కదా కోసేపు, అందరికీ సారీ అడుగుతున్నాను అంటుంది. సో చెప్పగా అనమాట. ఎలా చెప్తారు భయ్య సారీ, మీరే చెప్పండి. నిజం చెబుతున్నా, నా తరపు నుండి ఏదైనా తప్పు ఉంటే నేను ఎంత వినమ్రులుగా మాట్లాడతాను, ఎంత ఉంగి మాట్లాడతాను అనేటటువంటిది మీ అందరికీ తెలుసు. తప్పు అయిపోయింది, ఇంకోసారి ఇలాంటి జరగదు అని చెప్పి పెద్ద సెలబ్రిటీస్ అవుతాం. రీసెంట్గా బెట్టింగ్ యాప్స్ విషయంలో ప్రకాష్ రాజ్ గారిని అయితే పట్టుకున్నారు. ఆయన కూడా ఏమన్నాడు, తప్పైపోయింది నన్ను క్షమించండి అని చెప్పి చాలా పెద్ద వీడియోనే చేసిండు. అంత పెద్ద యాక్టర్ తను, కోర్టులో సంపాదించుకున్నటువంటి యాక్టర్. ఆయన యాక్టింగ్ ముందు మనం ఎవరు పనికిరాం. ఆయన అంత అపాలజీస్ తెలియజేసినప్పుడు, ఏదో 6 సంవత్సరాల క్రితం తెలిసి తెలియక చేసినటువంటి తప్పుగా ఆయన ఇంత అపాలజీ తెలియజేసినప్పుడు ఈ విధంగా ఇప్పుడు ఇంత క్లియర్ అండ్ కట్గా కానత్తనే ఉంది. పచ్చి బూతులు తిట్టింది ఈ అమ్మాయి, అందరినీ అమ్మల్ని అక్కల్ని రోడ్డు మీద నుంచోబెట్టి తిట్టింది అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకొన్ని ఆడియోలు ఉన్నాయి భయ్యా, ఆ ఆడియోలు కానీ మీరు విన్నట్టయితే నిజంగా షాక్ అవుతారు అనేటటువంటిది రియాలిటీ. చాలా తిట్టిందనమాట. ముచ్చి పచ్చళ్ళే కొనుక్కోనివి నీ అమ్మని అక్కని దేశపోయి హైవే మీద పడుకోబెట్టరాదురా అన్నట్టు మాట్లాడినటువంటి ఆడియోలు కూడా ఉన్నాయి. అవి బయటికి తీలేం, కొన్ని రోజులు అయితే అవి బయటకు వస్తే మరి వీళ్ళు ఏమైనా పొగరు చూపించిన, మళ్ళీ వీళ్ళు ఏమైనా ఎక్స్పోజింగ్ స్టార్ట్ చేసిన ఆ ఆడియోలు అయితే కంపల్సరీ బయట పెట్టేస్తాం అనేటటువంటిది 100% రియాలిటీ. సో నాకేం కావాలి, నా డిమాండ్స్ ఏంటి అనేటటువంటిది మాట్లాడాలి అని అంటే ముందేందంటే వీళ్ళ నాన్న సెంటిమెంట్ వాడారబ్బా. మొన్న ఈ అమ్మాయి పేరు నవ్యాని ఏదో పేరు, ఏంది మా నాన్న చచ్చిపోయిండు. నాన్న చచ్చిపోయినటువంటి విషయం ఇప్పుడు ఎందుకు వచ్చింది నేను అడిగేటటువంటి మొట్టమొదటి క్వశ్చన్. సింపతి దొబ్బుతున్నావా అంటే సింపతి దొబ్బుతున్నావా? మీ నాన్న చనిపోయినప్పుడు మీ నాన్న సమాధికి సంబంధించినటువంటి కొన్ని పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టులు నువ్వు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకున్నావు. మరి వాటిని ఎందుకు డిలీట్ చేసినావు? ఓకే, నువ్వు మరి బ్రోర్ టు హిందూ, ఆ తర్వాత క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోయాను. ఓకే, కాదంటల్లా, ఎవరిష్టం వాళ్ళది, ఎవరు దేవుడు వాళ్ళది. కొంతమంది ముస్లింలోకి వెళ్తారు, కొంతమంది క్రిస్టియన్లోకి వెళ్తారు. చాలామంది క్రిస్టియన్స్ హిందువుల్లో కూడా వచ్చిన నేను చూసినాను అనమాట. అది కరెక్ట్ కాదనమాట. కానీ మీరు బిల్డప్ పెట్టేస్తున్నారు అని అంటే సోషల్ మీడియా ముందు నటిస్తున్నారు అనమాట. క్రిస్టియన్స్ బొట్టు పెట్టుకోరు భయ్యా, మీరు ఎవరినైనా అడగండి, బొట్టు పెట్టుకోరు. కానీ వీళ్ళు బొట్టు పెట్టుకొని నటించేటటువంటి వీడియో చేశారు. ఎందుకు చేశారా అని చెప్పి రీసెర్చ్లోకి వెళ్తే క్రిస్టియన్స్ అంటే ఎవరు వీళ్ళ దగ్గర డేకరేమో అనేటటువంటి ఉద్దేశంతో మభ్యపెట్టి ఈ
విధంగా చేశారనమాట. దీనికి అపాలజీ తెలియజేయాలి, ముందు నిజంగా అపాలజీ తెలియజేయాలి. ఎందుకు అడుగుతున్నాను అని అంటే, ఈ అమ్మాయి డైరెక్ట్గా స్ట్రాబెరీలో ఓట్క కలుపుకొని ఎలా తాగాలి అనేటటువంటి ఒక వీడియో చేసింది. బొట్లు పెట్టుకొని సంప్రదాయంగా వీడియోలు చేసింది. మళ్ళీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఓట్కా ఎలా తాగాలి, బీర్ ఎలా తాగాలి, రొమ్మ ఎలా కొట్టాలి అని చెప్పి వీడియో చేసింది. దీనివల్ల ఎవరికి బ్యాడ్ నేమ్? నీ అక్కకి, నీ చెల్లికి, వీళ్ళకే కదా బ్యాడ్ నేమ్. అంటే హిందూస్ లాగా ఉండేటోళ్ళు ఇక్కడ గుడి టైంకి వచ్చేసరికి బొట్టు పెట్టుకొని అందరిని ఇచ్చేస్తారు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఈ విధంగా మందు తాగుతారని చెప్పి హిందూ అమ్మాయిలకి, హిందూ గర్ల్స్కి, ఇప్పుడు నా తోటి మా పిన్నమ్మలకి, మా పెద్దమ్మలకి బ్యాడ్ నేమ్ రాలేదా? వచ్చి ఉంటుంది కదా, వాళ్ళకు సారీ తెలియజేయాలి ముందు. ఎందుకు మీరు నటించారు అనేటటువంటి సారీ అయితే తెలియజేయాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే, తిట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరు వీడియో కాల్ చేసి సారీ చెప్పాలి. చాలామందిని ఆ అమ్మాయిని ఎవరు వెళ్ళి పాయసం చేసుకోపోవే అన్నారు. పాయసం చేసుకోపో, అంత తేలేక నీకు అంత తీసేసినట్టు మాట్లాడాలి. ఒక అమ్మాయిని పాయసం చేసుకోపో అన్నారు. ఇంకొకనేమో కెరియర్లో సెటిల్ కావాలరా, బాడు కావదు ఇది అని చెప్పి మాట్లాడారు. వాడికి అపాలజీ చెప్పి వాడితో, అవును నాకే అమ్మాయి మెసేజ్ చేసింది, ఇగో నా నెంబర్, ఇగో నా వాట్సాప్ నాకే చేసింది, నేను అలా సారీ యాక్సెప్ట్ చేశాను అని చెప్పి వాళ్ళతో రిప్లై ఇప్పించండి. మళ్ళీ నీ చెల్లిని దింపి అంతకుముందేమో మంచి టైట్ డ్రెస్సులు వేసి ఈ జబ్బలు కనపడేటట్టు, అయ్యి కనపడేటట్టు వీడియోలు చేయించి, మళ్ళీ ఇప్పుడేమో ఎప్పుడో బీరువాలో పడ్డటువంటి డ్రెస్ వేయించి సారీ చెప్పి, అక్క ఎవరినైతే తిట్టారో వాళ్ళని అక్క తిట్టింది, అక్క తిట్టలేదు అని అంటే వాళ్ళని అక్క తిట్టలేదు, మా నాన్న చచ్చిపోయాడు, మా చెల్లి ఎవరూ లేరు, మేము మా అక్క చెల్లెలమే అండి, మేము బిజినెస్ చేస్తే మాకు సపోర్ట్. వద్దు, ఈ నాటకాలు వద్దు. ఇలాంటి యాక్టింగులు చూసి పండిపోయింది. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక 6 సంవత్సరాలు అవుతుంది. ఆ 6 సంవత్సరాల నుండి ఇలాంటి యాక్టింగ్లు చూస్తున్నాను. ఇలాంటి యాక్టింగ్లు వద్దు. ముందు మీరు అక్క చెల్లెలు ముందుకు రండి, ముందుకు వచ్చి కెమెరా ముందు నిలబడండి. మా వల్ల ఒక తప్పు జరిగిపోయింది, మా వల్ల ఒక ఒప్పు జరిగిపోయింది, ముందు వచ్చి అపాలజీస్ తెలియజేయండి. సారీ ఫర్ దట్, ఇది ఇంకెప్పుడు జరగదు, ఇంకెప్పుడు రిపీట్ కాదు అని చెప్పి సారీ చెప్పండి. ఆ తర్వాత మీరు మీ బిజినెస్లు చేసుకోండి, మీ బిజినెస్ ముయ్యాలని చెప్పి మేమైతే కోరుకోవట్లేదు. ఇంకోటి ఏంటంటే, రేట్లు మీ ఇష్టం అబ్బా, మీరు 1000 అమ్ముకుంటారో 2000 అమ్ముకుంటారో నేనైతే అన్నా, కానీ ఎవడైనా రేట్ తగ్గింది అని అంటే చీప్గా చూడమాకండి. కస్టమర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. ఒక కస్టమర్ అనేటటువంటి వాడు చాలా ఇంపార్టెంట్. మీకు తేలిగ్గా వచ్చేసారు, మీరు అవి చూపించి కస్టమర్స్ని తేలిగ్గానే రప్పించుకున్నారు, కానీ అంత ఈజీ కాదు కస్టమర్స్ని రప్పించుకోవటం. మీ వల్ల చిన్న పచ్చళ్ళ బిజినెస్ చేసే వాళ్ళు కూడా చాలా దెబ్బతిన్నారు అనేటటువంటిది రియాలిటీ ఇదనమాట. ముఖ్యంగా ఏంటంటే, వచ్చి వాళ్ళ అమ్మగారికి సారీ చెప్పాలి. నీ అమ్మని దెంగ అని చెప్పి ఒకరిని తిట్టారు కదా, వాళ్ళకి సారీ చెప్పాలి. లంజా కూడా అని చెప్తారు, వాడికి సారీ చెప్పాలి. ఆ తర్వాత ఈ పాస్ట్మెంట్ చేసుకొని అమ్మాయి కదా, ఆ అమ్మాయికి సారీ చెప్పాలి. సో ఎలా చెప్తారు బ్రో అంటే, తిట్టారు కదా బ్రో, ఇప్పుడు వాడెవడు అప్పుడు తిట్టినోడిని అప్రోచ్ అయిన వాళ్ళు, ఇదేం పెద్ద మ్యాటర్ కదనమాట. ముగ్గురు అక్క చెల్లెల్లో ఎక్స్పోజింగ్ వీడియోలు కలిసి చేసినప్పుడు, ఉగాది పచ్చడి వీడియోలు, సొల్లు వీడియోలు, సుతారం వీడియోలు కలిసి చేసినప్పుడు సారీ వీడియో ఎందుకు ముగ్గురు కలిసి చేయట్లేదు అనేటటువంటిది నేను మొట్టమొదటి క్వశ్చన్. ఆ తర్వాత ఎందుకు కవర్ డ్రైవ్లు ఆడారు మొట్టమొదటి చూసుకున్నట్లయితే, ఆ అక్క తిడితేనే తిట్టిద్ది అనేటటువంటిది. ఆ తర్వాత అక్క డిప్రెషన్లోకి వెళ్ళింది. ఆ తర్వాత అందరినీ సారీ అడుగుతున్నా. వద్దు, ఈ నాటకాలు వద్దు, డైరెక్ట్గా ముందుకు వచ్చి సారీ అండి అని చెప్పండి. ఇక మేమైతే పట్టించుకో, మాకు చాలా పనులు ఉన్నాయన్నమాట, మాకు మీ యొక్క లొల్లే లేదు అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇది అనమాట. ఫైనల్గా నా చెప్పుకోవాల్సింది అలా ఒకటే, నేనేదో చేస్తున్నా, ఇప్పుడు ఏదో మీ అమ్మలు తిట్టిందని, మీ అక్కలను తిట్టిందని, ఏ విధంగా హిందూ అమ్మాయిలకు వీళ్ళు బ్యాడ్ నేమ్ తీస్తున్నారు అని చెప్పి నేనైతే వీడియో చేస్తున్నా. కానీ ఎగ్జాక్ట్లీ చూడండి, మళ్ళీ 1.5-2 monthsలో మళ్ళీ వాళ్ళని ఫాలో కావడం మొదలు పెడతారు, మళ్ళీ వాళ్ళ బిజినెస్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. దాంట్లో అయితే డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది అనమాట బయట జరిగేటటువంటిది. కొద్దిగా మారాలి, అబ్బాయిలు మనం మారాలి, మనలో అయితే చైతన్యం రావాలనేటటువంటిది రియాలిటీ. హానెస్టీగా చెప్పుకొని మీ బిజినెస్ చేసుకోండి, దాంట్లో తప్పు పట్టాల్సిన అవసరం లేదు, అందులో ఇది కావాల్సిన అవసరం లేదు అనేటటువంటిది ఇంకా రియాలిటీ. మీరు ఇచ్చేటటువంటి క్వాలిటీ కన్నీ బాగుంటే మీ క్యాస్ట్ చూడరు, మీ రిలీజన్ చూడరు, కానీ మీరు నటిస్తున్నారు చూశారు, అది ముమ్మాటికి తప్పు. నటించి మీరు తిట్టినటువంటి బూతుల వల్ల హిందూ అమ్మాయిలు ఎలానే తిడతారా అందరినీ అనేటటువంటి బ్యాడ్ నేమ్ కూడా వస్తుంది. ఇది ముమ్మాటికి తప్పు అనమాట. మీకన్నా ఆ కత్ర పాప నాకు తన మీద రెస్పెక్ట్ పెరిగిపోయింది నిజంగా. అసలు ఇప్పుడు తను కనపడితే వావ్ అని చెప్పి, దాన్ని షబాష్ అని చెప్పి క్లాప్స్ కొట్టాలనిపిస్తుంది దానికి. అలా బిహేవ్ చేశారు, ఒక బజార్ వాళ్ళలాగా మీరైతే బిహేవ్ చేశారు. వీటన్నిటికైతే అపాలజీస్ తెలియజేయాలి, వీటన్నిటికైతే సారీ తెలియజేయాలి. అప్పటికైతే కానీ అపాలజీ నుంచి ముగిసినట్టుగానైతే వీడియోలు చేయను అనమాట. ఇక చాలు, ఇప్పటికే నాకు ఇరక్క ఉట్టింది, బోర్ కొట్టేశారు చేసి ఒక 10 వీడియోలు వదులుంటా ఎనఫ్గా. వస్తే షార్ట్ వీడియోస్ వస్తాయి, 2-3 సర్ది వీడియోలు ఉంటాయి కదా, అవైతే వస్తే అంతకుమించి అయితే రావు. ఇది అనమాట నేనైతే వీళ్ళని కోరుకునేటటువంటి డిమాండ్లు. మరి మీ డిమాండ్స్ ఏంటి అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. నా డిమాండ్స్ అయితే ఇవ్వబ్బా, ముందు వినమ్రతలు ముగ్గురు వచ్చి సారీ చెప్పండి, ఆ తర్వాత మేమైతే సాటిస్ఫై అవుతాం. ఉంటా మరి బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వీడియోని షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం జై